లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆఖిళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ. అమ్మ మనకి ఎన్నో విశేషాలు చెప్పారు, ధర్మ సందేహాలు కూడా ఎన్నో తీర్చారు. ఈ రోజు ఫిబ్రవరి నెల 12 రాసుల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు మనకి ముందుగా ద్వాదశ రాసుల వారికి చెప్పుకోయే ముందర గ్రహస్థితిని బట్టి ప్రతి నెల మనకి ఏ విధంగా ఉంటుంది, ఆ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి, వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వీక్షణ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి, మంచి చెడు కూడా. కాబట్టి ఇప్పుడు మనం గ్రహస్థితిని తెలుసుకుందాం. ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది. మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది. అలాగే కన్యా రాశిలో కేతువు యొక్క సంచారము, దాని తర్వాత వీళ్ళకి ఈ బుధుడు, శుక్రుడు, అలాగే కుజుడు కూడా అంటే మనకి ఈ మాస ప్రారంభంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు మారి ధనుస్సు నుంచి మకరంలోకి 20వ తారీఖు వరకు ఆయన మకర రాశిలోనే ఉంటాడు. తదనంతరం 20 తర్వాత నుంచి బుధుడు ఏమవుతాడు అంటే కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కుజుడు కూడా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఒక చోట ఇంచుమించు 5-6 తారీఖుల్లో మనకి కుజుడు కూడా మార్పు చెందడం అనేది ఉంటుంది. అంటే కుజుడు ఇక్కడ ధనుస్సు రాశి నుంచి ఆయన స్వక్షేత్రమైన మకర రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ శుక్రుడు కూడా మనకి ఫిబ్రవరి 12 నుంచి ఆయన కూడా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం. ఫిబ్రవరి 14న రవి మకరంలో నుండి కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు మీనరాశిలో సంచారం చేయడం. చంద్రుడు మనకి ఫిబ్రవరి మాసంలో చిత్తా నక్షత్రం అంటే కన్యా రాశి నుండి మళ్ళీ మాసం అంతా తిరిగి మళ్ళీ కన్యా రాశితోనే ఆయన అక్కడ ఈ మాసం ముగించడం అనేది, ఈ మాసంలో ఆయన సంచారం అనేది జరుగుతుంది. ఈ నెల గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మన మిగిలిన ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు, వాళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటి, అంటే వాళ్ళు ఎదుగుదలకు ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, సంతానంలో కావచ్చు, అంటే వాళ్ళ వివాహ విషయాల్లో కావచ్చు, అన్నింటికీ మనం ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. అమ్మ, మరి ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ఫిబ్రవరి నెల? ధనుస్సు రాశికి రాశాధిపతి వచ్చి గురువమ్మ. ధనుసు రాశిలోకి మూలా నక్షత్రం 4 పాదాలు అంటే 1, 2, 3, 4 పాదాలు, అలాగే మనకి పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుసు రాశిలోకి వస్తాయి. ఈ ధనుసు రాశికి రాశాధిపతి అయిన గురువు వచ్చి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ ధనుసు రాశి వాళ్ళకి సంతాన విషయాల్లోనూ, అలాగే సంతానం లేని వాళ్ళకి గత కొంతకాలంగా సంతానం కోసం ఎవరైతే వైద్యపరంగా వాళ్ళు ప్రయత్నిస్తారో వాళ్ళకు కానీ, లేదా సంతానపరంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగాను, వాళ్ళ వివాహాల పరంగాను మొత్తానికి వీళ్ళు శుభవార్తలు వినడము, వాళ్ళ వృద్ధి కూడా వీళ్ళకి చాలా ఆనందాన్ని కలిగించడం అనేది జరుగుతుంది. అందులో ఎవరైతే క్రియేటివిటీ రంగాల్లో పనిచేస్తున్నారో, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఉన్నత పదవులను కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ గురువు యొక్క వీక్షణ వల్ల, ఉన్న స్థితిని వల్ల. అయితే ఇప్పుడు కుజుడు వ్యయాధిపతి అయిన కుజుడు, అలాగే పంచమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం, అందులో ఉచ్చక్షేత్రంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈయన కుటుంబ స్థానాల్లోకి వెళ్ళాడో ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో, ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే వాళ్ళు దూర విద్య, విదేశీ విద్య, వీటికి సంబంధించిన వాటిల్లో కూడా చాలా అనుకూలంగా ఉండడం, అలాంటి పనులు పూర్తవడం, ఏదైనా వీసాలకు సంబంధించినవి కానీ వాటి కానీ ఇలాంటి పనులు పూర్తవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు యొక్క మార్పు ఎప్పుడైతే కాస్త జరుగుతోందో, ఫిబ్రవరి 6 నుంచి ఎప్పుడైతే మార్పు చదువుతోందో, ఉచ్చస్థితిలో ఉన్నాడు, మంచివాడే. కానీ ఏంటంటే ఇక్కడ ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు, ధనస్థానంలోకి, వాక్స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి మాటను మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నాకు ఇన్ని పనులు అయిపోతున్నాయి, నాకు ఏ ఆటంకాలు ఉండట్లేదు కాబట్టి అవతల వాడిని నేను ఏదో కరివేపాకు తీసి పాడేసినట్టుగా ఏదో అంటారే, అలా తీసి పాడేయకూడదు. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. అలాగే ఎవరైతే వృత్తి ఉద్యోగాల్లో, ముఖ్యంగా ఉద్యోగాల్లో ఎవరైతే మార్పులు కోరుకుంటున్నారంటే వీళ్ళ పదవి కానీ
కొత్త పదవులు లేదా ఉన్నత పదవికి వెళ్ళడం, లేదు స్థానచలనాలు, ఆ బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మారాలనుకున్న, ప్రాజెక్ట్ మారాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే, లేదా ఇంకో చోట ఏదో మనకి దాన్ని ఏమిటంటే జీతం ఎక్కువ వస్తుందని మారాలనుకునే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు రావడం, వాళ్ళు అనుకున్న చోటికి, వాళ్ళు కోరుకున్న చోటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డ్ రావాలనుకున్న వాళ్ళకంటే అక్కడ స్థిరత్వంగా ఉండాలనుకునే వాళ్ళందరికీ కూడా ఉంటాయి. అలాగే వీళ్ళు నివసిస్తున్న ప్రాంతానికి కానీ లేదా వీళ్ళు జన్మించిన ప్రాంతానికి కానీ కాస్త చుట్టుపక్కల ఏదైనా స్థిర చరాస్తులు కొనుగోలు చేయడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళ వస్తువులు అంటే ఇంటికి సంబంధించి ఏదైనా విలువైన వస్తువులు, అది ఇంటికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైనా తన భార్య పిల్లల కోసం కావచ్చు, ఏ రకంగానైనా సరే ఒక విలువైన ఆభరణాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రోత్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సినీ కళా రాజకీయ అంటే సినీ పరంగా చూసుకుంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకు కూడా మంచి అవకాశాలు, లేదా వీళ్ళు ఏదైనా ఒకటి ప్రమోట్ చేసినప్పుడు కానీ, లేదా వీళ్ళవేవో ఒక న్యూస్లో హైలైట్ అవ్వడం, దాని ద్వారా వీళ్ళు మంచి సమాజంలో మంచి గుర్తింపు రావడం ఇలాంటివి కూడా ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి తృతీయ స్థానంలో తృతీయ స్థానంలోకి యొక్క రవి యొక్క మార్పు, అలాగే శని భగవానుడి యొక్క సంచారము, ఇవన్నీ కూడా వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసం ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే అన్ని రకాలుగాను ఇవ్వడం అనేది జరుగుతోంది. వీళ్ళకి ఈ మాసంలో వీళ్ళు గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన, ఎందుకంటే దశమ స్థానంలో ఈ యొక్క కేతు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కాబట్టి ఎవరైనా ఇంకా మంచి మార్పులు మాకు అంటే ఈ వృత్తిపరంగా రావాలనుకున్న వాళ్ళు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే దీంతో పాటు ప్రతి బుధవారం 5 బుధవారాల పాటు వీళ్ళు ఈ యొక్క బియ్యపు రవ్వతో చేసిన ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, ఆ ఉండ్రాళ్ళని వినాయకుడికి ఒక 11 కానీ 21 కానీ ఉండ్రాళ్ళు నివేదన చేయడం ద్వారా కాస్త ఏవైనా అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకులు కూడా తొలగిపోవడం అనేది జరుగుతుందమ్మా.